గ్రామంలో ప్రతి ఒక్కరి గుండెల్లో వెలకట్టలేని దేశభక్తి నిండి ఉంటుంది. అక్కడ ఏ ఒక్కరిని కదిలించినా వ్యక్తి ప్రయోజనం కంటే దేశ ప్రయోజనమే ముఖ్యమని చెప్తారు. ఉద్యోగం అంటూ చేస్తే సైనికుడిగానే చేస్తామంటూ యువకులు సైతం గట్టిగానే చెబుతారు. స్వాతంత్ర్యం అనంతరం ఎంతో మంది భరతమాత సేవలో పునీతులైన సైనికులకు జన్మనిచ్చిన గొప్ప గ్రామం అది. అదే శ్రీకాకుళం జిల్లా గూడెం గ్రామం. దేశ రక్షణలో ఎంతో మంది త్రివిధ దళాల సైనికులను అందిస్తున్న గూడెం గ్రామంపై ఏబిఎన్ ప్రత్యేక కథనం. ఓవైపు కన్న కొడుకులు దేశ రక్షణలో ఉన్నారన్న ఆనందం, మరోవైపు ప్రేమానురాగాలకు దూరమై వారి రాక కోసం అనుక్షణం బరువెక్కిన హృదయాలతో తల్లిదండ్రులు ఎదురుచూపులు. కట్టుకున్న భర్త ఎప్పుడు వస్తాడా అని కోటి ఆశలతో ఎదురుచూసే మహిళలు. ఇలాంటి సన్నివేశాలన్నీ శ్రీకాకుళం జిల్లా టెక్కల్లోని గూడెం గ్రామంలోనే కనిపిస్తూ ఉంటాయి. దీనికి కారణం ఆ గ్రామం ఎంతో మంది భరతమాతను కంటికి రెప్పలా కాపాడుకునే బిడ్డలను కానుకగా ఇచ్చింది. గ్రామంలో ఏ ఇంట్లో చూసినా త్రివిధ దళాల్లో పనిచేసే ఒక్క సైనికుడైనా ఉంటాడు. గూడెంలో ఏ వృద్ధుణ్ణి కదిపినా వారంతా సైన్యంలో తమ అనుభవాలను నెమరేసుకుని మురిసిపోతూనే ఉంటారు. మా ఊరి పేరు గూడెము. నేను ఫస్ట్ ఆర్మీలో, నేనే మొదటోడ్ను ఆర్మీలో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత యుద్ధము, 2 యుద్ధాలు, 71 తర్వాత కార్గిల్ యుద్ధము. కార్గిల్ యుద్ధంలో మేము మా తాలూకా అందరూ చాలా వరకు వెళ్ళారు. రికార్డ్ అయిపోయి నేను ఇప్పుడు 30 సంవత్సరాలు అయిపోతుంది. నా మ్యారేజ్ అయిన కొత్తలో మా ఆవిడే దేశ రక్షణ గురించి పంపించారు. చాలా వరకు బాగానే చేశారు. మా ఆయన యుద్ధంకి వెళ్ళిన తర్వాత 10 మెడల్స్ వచ్చాయండి. ఆ తర్వాత 30 సంవత్సరాలు అయింది మిలిటరీలో జాయిన్ అయ్యి. మిలిటరీలో వెళ్ళేసి వచ్చేసారు, రిటైర్ అయిపోయి. అన్నిట్లో యుద్ధంలో గెలిచారండి. జమ్మూ కాశ్మీర్లో కూడా బాగా గెలిచారు. దేశ రక్షణ కోసము బాగా యుద్ధం చేశారు. అందరికీ పోసరించేసి పంపించారు కూడా మిలిటరీకి. శ్రీకాకుళం జిల్లాకే కాదు, యావత్ దేశానికే గూడెం గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది. కార్గిల్ యుద్ధం తర్వాత ఆ గ్రామం కార్గిల్ గూడెంగా మారిపోయింది. వందలాది మంది గ్రామస్తులు నేటికి సైన్యంలో సేవలందిస్తున్నారు. సుమారు 500 మంది భారత సైన్యంలోని వివిధ దళాల్లో పనిచేశారు. కొంతమంది పదవి విరమణ పొందగా ప్రస్తుతం గ్రామానికి చెందిన సుమారు 200 మంది వరకు త్రివిధ దళాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. గ్రామంలోకి అడుగు పెట్టగానే మిలిటరీ క్యాంపులో ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది. ఎవరిని కదిపినా సైన్యంలో యుద్ధాల సమయంలో తమ అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఎముకలు కొరికే చలిలో గుండె నిండా దేశభక్తిని నింపుకొని నిర్వహించిన వృత్తి ధర్మాన్ని నెమరవేసుకుంటూ మురిసిపోతారు. నేను 1994లో వెళ్ళాను ఇండియన్ ఆర్మీకి. ఇండియన్ ఆర్మీలో 10 days చేసి రిటైర్ అయ్యాను, ఫుల్ సర్వీస్ చేసి. ఈ ఫుల్ సర్వీస్లో చాలా కష్టాలు అనుభవించాం దేశం కోసం. చాలా బాధలు కూడా పడ్డాము. మేము మా గూడెం మా విలేజ్ గూడెము, టెక్కల మండలం, శ్రీకాకుళం జిల్లా. దీన్ని కార్గిల్ వార్లోన కార్గిల్ గూడెం అని పెట్టాము. ఎందుకంటే మా ఊర్లో చాలా జనాలు కార్గిల్ వార్లో పాల్గొన్నాం. అందులో నేను కూడా ఉన్నాను. దానికి కారణంగా మాకు ఎర్రనాయుడు గారు వచ్చి అప్పుడు ఊరు పేరు కార్గిల్ గూడెం అని పెట్టండి అనేసి అప్పుడు అన్నారు. అలాగే కార్గిల్ గూడెం అని రొటీన్ చేస్తున్నాము. ఇప్పుడు కూడా మా ఊర్లో కనీసం ఒక 150-200 మంది దగ్గర ఆర్మీలో BSF, CRPF డిఫెన్స్ ఏరియాలో ఉన్నారు. నేను 1985లో ఆర్మీలో జాయిన్ అయ్యాను. 2003లో రిటైర్మెంట్ అయ్యాను. నాకు ఒక దేశం అంటూ నేను ఒక రక్షణ చేయాలని మరీ ప్రోత్సహించి మా ఊళ్ళో ఉండే కుర్రవాళ్ళందరినీ తయారు చేసి నేను కూడా వాళ్ళతో సహా వెళ్ళి ఆర్మీలో 20 సంవత్సరాలు చేసుకుంటూ వచ్చాను. 1996లో కార్గిల్ వార్లో మేము 100 మంది ఒక మా విలేజ్లో సైనికులు ఉన్నాము. అందులో మేము సెలవులో ఉండేటప్పుడు 10 మంది గవర్నమెంట్ ఆర్డర్ లేకంటే మళ్ళీ మేము లీవ్ని విడిచిపెట్టి మళ్ళీ మా కార్గిల్ వారికి మేము అటెండ్ అయ్యాము. ఎముకలు కొరికే చలిలో కొండల్లో గుట్టల్లో దృఢ చిత్తంతో అలుపెరగగా భర్తలు శ్రమిస్తుంటే వారి క్షేమాన్ని కాంక్షిస్తూ భార్యలు ఇష్ట దైవాలకు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కుటుంబ జీవితంలో లోటు వారిని వేధిస్తున్న వ్యక్తి ప్రయోజనం కంటే దేశ ప్రయోజనమే గొప్పదని కట్టుకున్న వారికి మనోధైర్యాన్ని నూరిపోస్తూ స్ఫూర్తిదాతలుగా నిలుస్తున్నారు. నవమాసాలు మోసి కనిపించిన తల్లిదండ్రుల ఆప్యాయతలు, ప్రేమానురాగాలకు దూరమైన వారు కొందరైతే భార్య పిల్లలను సైతం విడిచి దేశ రక్షణ కోసం పోరాడుతున్న జవాన్లు మరికొందరు. గ్రామంలో సుమారు 500 కుటుంబాలకు చెందిన 200 మంది ఆర్మీ, CRPF, BSF, ఎయిర్ ఫోర్స్, నేవీల్లో పనిచేస్తున్నారు. నేను 2011లో జాయిన్ అయ్యాను ఇండియన్ ఎయిర్ ఫోర్స్.
అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అది కూడా ఈ గూడెం నుంచి చాలామంది ఇంతకుముందే కార్గిల్లో పార్టిసిపేట్ చేసి చాలామంది చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే పరిస్థితిలో ఉంది. అది ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జాయిన్ అయ్యాను నేను. నాతో పాటు చాలామంది ఈ ఊర్లో ఇంకా జాబ్ చేస్తున్నారు. నేను ఆర్మీ 1971 అక్టోబర్ 13వ తారీఖున వెళ్ళాను. అక్కడి నుంచి మళ్ళీ 15 సంవత్సరాలుగా ఆర్మీలో పనిచేసి మళ్ళా కార్గిల్ యుద్ధంలోనే 2 సార్లు ఒకసారి వెళ్ళాను. బంగ్లాదేశ్లో ఒకసారి వెళ్ళాను. ఆ తర్వాత 1988లో రిటైర్ అయ్యాను. ఆ తర్వాత మా అల్లుడేమో మొన్న రిటైర్మెంట్ అయ్యారు, సంవత్సరం అయింది. మా అబ్బాయి 95లో వెళ్ళాడు ఉద్యోగం, ఇప్పుడు సర్వీస్ చేస్తున్నారు. భారతావని రక్షణలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కోసం గ్రామంలో ప్రతి ఏటా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. పండుగల కంటే ఎక్కువగా గణతంత్ర దినోత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. కార్గిల్ యుద్ధ సమయంలో చాలా మంది గ్రామానికి చెందిన వాళ్లు సైనికులుగా సైన్యంలో సేవలందించారు. కార్గిల్ యుద్ధం సమయంలో గ్రామానికి చెందిన సైనికులు అందించిన స్ఫూర్తితో అనేక మంది యువకులు త్రివిధ దళాల్లో చేరారు. ప్రతి ఏటా జనవరి, ఏప్రిల్ నెలలతో పాటు వినాయక చవితి ఉత్సవాలకు త్రివిధ దళాల సైనికులు మూకుమ్మడిగా గ్రామానికి వస్తూ ఉంటారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. మా గ్రామ ఘన చరిత్ర, సైనికులకు పుట్టినిల్లు గూడెం గ్రామం. మధ్యయుగాల నాడు మా గ్రామం యుద్ధంలోకి వెళ్ళి ఆ యుద్ధంలో మరణించిన వారికి యుద్ధం భూమి తాలూకా చిహ్నము మా గ్రామంలో కూడా ఉంది. ప్రతి పండగ నాడు ఆ మధ్యయుగాల చనిపోయిన సైనికులకు అక్కడికి వెళ్ళి బాజా భజంత్రీలతో నివాళులు అర్పిస్తుంటాం. అలాగే ఈ సుమారుగా 70-80 మంది సైనికులు ఉన్నటువంటి గ్రామం ఇది. ఒకనాడు కార్గిల్ యుద్ధం జరుగుతున్న కాలంలో మా గ్రామంలో అటు యుద్ధం జరుగుతుంటే ఇటు సెలవుల్లో 10 మంది వచ్చి సైనికులు ఉండేవారు. వారందరికీ మేము బాజా భజంత్రీలతో గ్రామం నుండి యుద్ధ రంగానికి పంపించి అక్కడ యుద్ధం జరుగుతుంటే మీ గ్రామంలో ఉండడం బాగుండదని మా గ్రామస్తులందరూ, అప్పటికే 2 నెలల క్రితం ఒక మ్యారేజ్ అయినటువంటి ఒక వనిత కూడా భర్తకి సాగనంపింది ఈ గ్రామం నుండి. అంత ఘన చరిత్ర గల మా గ్రామానికి. గ్రామంలో ఎవరిని కదిపినా ప్రస్తుత మాజీ సైనికులే కనిపిస్తారు. స్కూలుకి వెళ్లే పిల్లాన్ని కూడా పెద్దగా అయిన తర్వాత ఏమవుతావు అంటే సైనికుడు అవుతాను అంటారు. ఇంతటి దేశభక్తి అక్కడి గ్రామస్తుల్లో అణువణువునా కనిపిస్తూ ఉంటుంది. నేటి యువతకు కార్గిల్ గూడెం ఓ ఆదర్శంగానే చెప్పాలి. నిలువెల్లా భక్తిని నింపుకుని భరతమాత సేవలో తరిస్తున్న గూడెం వాసులకు సగటు భారతీయుడిగా సెల్యూట్ చేయాల్సిందే.